అందరికి నమస్తే. ఫస్ట్ డే జూబ్లీహిల్స్ ప్రచారానికి వేరు మినిస్టర్స్. ఫస్ట్ డే అని ఎందుకంటున్నా అంటే వీళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు అడుక్కున్నారు, తర్వాత ఎప్పుడు ఓట్లు అడుక్కోలే. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇల్లు తిరిగే అవకాశం ఉండదు కాబట్టి వ్యాన్ల మీద నిలబడి ఓట్లు వేయండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అది అని మాట్లాడినారు. ఆ తర్వాత ఎక్కడ పోయినా జనాలతో మేము వేరే డిఫరెంట్ అన్నట్లుగా గన్మెన్లను పెట్టుకొని, పోలీసు వాళ్ళని పెట్టుకొని, రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్లను పెట్టుకొని జనాల దగ్గర రానియలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కదా, పోయినరు మినిస్టర్లు కొందరు. వాళ్ళకు 31వ తేదీ నుంచి 9వ తేదీ వరకు షెడ్యూల్ ఉంది, కానీ కొందరు మినిస్టర్లు ఇప్పుడే రంగంలో దిగినరు, ఒకరోజు ముందే పోదామని చెప్పేసి పోయినరు. పోతే జనాలు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఒక్క మినిస్టర్ ముఖంలో రక్తం లేదు, ముఖం మీద వేసి పటా 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 కొడతారు చూడు, అట్టు అడిగినరు. ఒక అవ్వ అడిగింది జూపల్లి కృష్ణారావును. కొంతమంది ఆ మార్కెట్కి పోయినరు మినిస్టర్స్ ఇద్దరు. మార్కెట్కి వస్తే ఆమె అడిగింది, అసలు ఒక్కరి దగ్గర ఆన్సరే లేదు. వీళ్ళు అందుకే అంటున్నారు, ఫస్ట్ టైం వీళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్లో రకరకాల హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళీ జనాల దగ్గరికి పోయింది ఇప్పుడే. ఇప్పుడు పోతే జనాల్లో ఎంత వ్యతిరేకత ఉంది, జనాలు ఎంత అసంతృప్తితో ఉన్నారు, పోతే ఎట్లుంటుందో ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు ఎంతమందిని కలిస్తే అంతమంది అడుగుతారు పక్క. వీళ్ళ హామీల గురించి అడుగుతున్నారు, ఆరోగ్యాల గురించి అడుగుతున్నారు, వీళ్ళ పరిపాలన గురించి అడుగుతున్నారు. ఇక చాలా చాలా వ్యవహారాలు ఉన్నాయి. మీకు వీడియోస్తో సహా నేను మీకు చూపిస్తా. వీడియో షేర్ చేయండి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ ఇదే. జూబ్లీహిల్స్ అడుగుతున్నారు, వీళ్ళు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ కోసం మీ ఊరికి వచ్చినా ఇట్లే ఉంటుంది సిచ్యువేషన్, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కోసం వచ్చినా ఇట్లే ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది అవసరమైతే, ఎందుకంటే అంతా రైతులే ఉంటారు ఊళ్ళో. కానీ జూబ్లీహిల్స్లో ఏం జరిగిందో చూద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరంతా షేర్ చేస్తే, మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ ఎదుగుతుంది. మీ గొంతుగా నేను మాట్లాడతా, షేర్ కూడా చేయండి. నా దగ్గర ఒక వీడియో ఉంది. ఈ వీడియో ఏంటంటే ఒక మార్కెట్ పోయినరు, కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మక్క కంకిలు కనిపిస్తున్నాయి, ఇక ఆకుకూరలు ఏమో కనిపిస్తున్నాయి, ఇక్కడ పొన్నం ప్రభాకర్ కనిపిస్తున్నాడు. ఒకసారి ఏం జరిగిందో వీళ్ళ మధ్య వినండి. వివేక్ వెంకట స్వామి కూడా ఉన్నాడు. ఎవరు మీరు ఊరిగా వెళ్తారా రోజు ఎట్లా పర్లేదు, ఇబ్బంది ఏమర్థమైంది? పోయినరు మార్కెట్లకు పోయినరు, జూబ్లీహిల్స్లో కూరగాయల మార్కెట్లకు పోయినరు. ఎర్రగడ్డ మార్కెట్ అనుకుంటా నాకు తెలిసి. మార్కెట్లకు పోయి ఒక్కొక్కరికి అందరికి నమస్తే ఎట్లుందందా, నమస్తే ఎట్లుందందా, నమస్తే ఎట్లుందందా అనుకుంటూ పోయినరు. ఫస్ట్ ఆమె దగ్గరనే షాక్ తగిలింది వీళ్ళకి. ఆమె అడుగుతుంది 2 మసాలా సంచుల కోసం 2 రోజులు నిలబడ లైన్లు అన్నది. మసాలా సంచులు అంటే ఆమె రైతు, ఆడున్నామే కూరగాయల మార్కెట్లో ఉన్నామే. యూరియా సంచులు, మసాలా అంటే యూరియా కోసం నిలవడం అంటే పొన్నం ప్రభాకర్ ఏమో ఆన్సర్ చెప్పలేక పోతుండు, ఏం చెప్పాలని. వివేక్ వెంకట స్వామి ఏమో బీజేపీది, ఇది మాకు సంబంధం లేదు, సెంట్రల్ బ్యాంక్ చెప్తుండ్రు, ఎవరో మాకెందుకు, మాకేం చేసింది లేదని ఆమె అనే వరకు ఇంకా ఆయన కూడా మెల్లగా జారుకున్నాడు. పొన్నం ప్రభాకర్ ముందరికి పోయి మీకు అందరికి ఓటు ఉందా అని అడిగింది. మాకు ఎవరికి ఓటు హక్కు లేదు ఇక్కడ అన్నారు. ఎందుకంటే వాళ్ళంతా రైతులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మార్కెట్లో అమ్ముకుంటారు. ఈ మంత్రులకు ఎవరికి ఓటు హక్కు ఉంది, అసలు జూబ్లీహిల్స్లో ఓటర్లు ఎవరో కూడా ఏం తెలియదు. ఈ ఎలక్షన్ అయిపోయినాక రేపు వచ్చి ఇదే వివేక్ వెంకట స్వామి ముందల ఓ జూబ్లీహిల్స్ ఓటర్ వచ్చి మీరు జూబ్లీహిల్స్ మీరు వచ్చి ప్రచారం చేశారు కదా, మీరు పలానా హామీ ఇచ్చారు అంటే, ఏమో నాది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాదు, నాది చెన్నూరు కాన్స్టిట్యున్సీ అని చెప్తాడు. ఇక పొన్నమరావు గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన రోజు పూటకు తిప్పుతూ ఉంటాడు మాటలు. ఆయన ఆడనే ఆన్సర్ చెప్పలేక వెళ్ళిపోతుండు పొన్నం ప్రభాకర్. ఇంకా పొన్నం ప్రభాకర్ ఇంకొక ఘనత కూడా ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు దోష వేస్తున్నారు. వీళ్ళ ఇంటికి పోతే కార్యకర్తలకు దోషాలు కాదు కదా, అట్లు కూడా పోయారు. ఎవరో వేసిన రొట్టెలు కూడా పెట్టారు కనీసం, కానీ ఓట్లు వచ్చినాయి కదా, ఇప్పుడు పోయి ఆడ దోషాలు వేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ ఏమో ఇక్కడ వేస్తే రైతులు ఏం చేస్తున్నారు హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలా.
పొన్నం ప్రభాకర్ ఇక్కడ దోషాలు వేస్తుంటే ఎలక్షన్స్ కోసమని ఆడ వాళ్ళ ఒడ్లు కొట్టుకపోయినాయి, వానలు ఎట్లబడ్డాయి తుఫాన్ తూన. ఆడ మార్కెట్లో అమ్మకోనికి పెట్టుకుంటే ఆడ ఎండబెడతారు కదా తేమ కోసం అని, లాస్ట్కి ఈ మోరిలో కొట్టుకపోతే ఆమె వాడిని దేవుతుంది. ఆ మోరిలా మొత్తం మునిగిపోయిన దాంట్లో కొట్టుకుపోయిన నీళ్ళని దాంట్లోకి వస్తే దానిలో ఏడున్న చూసి ఇగో తట్టలు తీసి పైన పోసుకుంటుంది. ఈడ ప్రచారం చేసే వాళ్ళ అందరి ఏరియాలో అదే పరిస్థితి. వరంగల్ మొత్తం మునిగిపోయింది, హన్మకొండ మొత్తం మునిగిపోయింది. ప్రతి దగ్గర అట్లాంటి సిచ్యువేషన్. వీళ్ళు మాత్రం ఇక్కడ దోషాలు వేసుకుంటా మంచిగా కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా కథలు చెప్పుకుంటా తిరుగుతున్నారు. జూపల్లి కృష్ణారావుది మీరు చూడండి ఒకసారి. జూపల్లి కృష్ణారావు ఓటాడడానికి పోయిండు ఎర్రగడ్డలో, ఇది కూడా ఎర్రగడ్డలో పోయిండు ఓటాడడానికి. ఎర్రగడ్డ అంటే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ. పోతే ఈ అవ్వ చాలా తెలివిగా మాట్లాడింది, ఒకసారి వినండి. మరి మనం రేవంత్ రెడ్డి వాగ్దానం చేసింది కాదు. మరి మనం రేవంత్ రెడ్డి వాగ్దానం చేసింది, రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండు, ఏం చేసిండని అడిగింది అవ్వ. అడిగితే జూపల్లి కృష్ణారావు ఏదో చెప్పబోయింది, పక్కన ఎవరో లేడీ మాట్లాడుతుంది, అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అంటే నాకు ఇనే ఓపిక లేదు అంటుంది. జనం అంత విసుగు చెంది వీళ్ళతోన అంత విసుగు చెందిరు. తర్వాత ఆయన చాలా సోది చెప్తాడు, ఆమెకు చాలా విషయాలు చెప్తుంటాడు. మేము అది చేసినాం ఇది చేసినాం రైతులకు చేసినాం అన్నీ చేసినామని చెప్తారు. పాపం ఈమె బాగానే టీవీలు సోషల్ మీడియా బాగా చూస్తున్నట్టుంది పెద్దమ్మ. జూపల్లి కృష్ణారావు ఒక ఆట ఆడుతున్నది. కాదు నాన్న ఇవాళ ఇద్దరు పెట్టాలి కాదంటలేదు నాన్న. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక వాగ్దానం చేయాలి. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మళ్ళీ ఈ ఓట్లు పొడిచినాక మళ్ళీ ఈ మాట రాదు ఆమె చెప్పింది. మొత్తం ఏంది వీళ్ళు గత ఎలక్షన్స్లో అయిపోయిన హామీలు అమలు చేయలేదని అడిగింది. ఏం సోది చెప్తుంటే ఈయనే ఓపికే లేదు అని నమస్తే పెట్టింది. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి వచ్చి చెప్తున్నారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇవేమి కావు అని చెప్పేసింది, తేల్చేసింది. ఇది మినిస్టర్స్ పరిస్థితి. నిజంగా కూడా వీళ్ళు ఇచ్చిన హామీలు వరుసగా చదువుదామా? నిజంగా 2 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చి నిజంగా కూడా ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు ఇచ్చిన హామీలేమో చాలా ఉన్నాయి, అమలు చేసినవి 2-3, అవి సగం 200 కరెంటు సగం లేపేసినారు కదా. ఆ అవ్వ అడిగింది, అది కూడా ఉంటుంది, ఒకసారి వినండి. నేను ఒక ముచ్చట అడుగుతున్నా, కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది? మళ్ళీ యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ, 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే. మహాభారతం తెలియదా? మీరు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అని కరెంటు బిల్లు ఎందుకు వస్తుందని అడిగింది. ఆన్సర్ లేదు. అవ్వ అడిగింది, చూసిరా వీడియో. ఇది మనకు కొన్ని వీడియోలు మాత్రమే వస్తున్నాయి, అవి కూడా వీళ్ళు పెట్టే వీడియోలు. వీళ్ళు ఎంబడి ఎవరు అవుతారు, వాళ్ళ ఎంబడి ఉండే పిఏలు పిఆర్ వాళ్ళు వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు తీసిన వీడియోలు ఇవి. ఇంకా తీయనివి బయటపడనివి ఎన్నున్నావో. ఒక్కొక్కరికి వణుకు పుడుతుంది మినిస్టర్లకు జూబ్లీహిల్స్లో ఓట్లు అడగాలంటే. వీళ్ళు ఎన్నైనా చెప్పని జూబ్లీహిల్స్ జనం ఇంటికి రెడీగా లేనట్టున్నారు. లేకపోతే ఒక మంత్రిని పట్టుకొని ముఖం మీద అన్ని మాటలు మాట్లాడతారా? ఏం చేసినావు? రేవంత్ రెడ్డి గురించి ఎట్ట మాట్లాడుతున్నారు వాళ్ళు? రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పిండు, ఏం చేసినా అని అడుగుతున్నారు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఇలా అయిపోయింది వీళ్ళ కథ. మాట్లాడే వాళ్ళు ఎవరో ఉండి మాట్లాడిస్తలేరు కదా. ఇన్ని రోజులు ఎవరైనా ధర్నా చేస్తే బీఆర్ఎస్, ఎవరు నాకు గట్టిగా క్వశ్చన్ అడిగితే బీఆర్ఎస్, పోలీసు వాళ్ళను బీఆర్ఎస్, ఆఫీసర్లను బీఆర్ఎస్, జర్నలిస్టులను బీఆర్ఎస్, జనాలను బీఆర్ఎస్. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, చెప్పండి మీరు బీఆర్ఎస్ అని అడగండి. ఒక ముఖం మీద ప్యాటర్న్ వేసి కొడతారు, ఏం చెప్పినావు ఏం చేసినావు అని అడగచ్చు కావాలి. మరి క్వశ్చన్ అడుగుతారు మీరు బీఆర్ఎస్సా అని అడగచ్చు కదా ఒక మాట. అదే జూపల్లి కృష్ణారావు, అదే వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ కొన్ని వీడియోలు వచ్చినాయి. అందరు మినిస్టర్స్ పరిస్థితి అదే. నాకు తెలిసి ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత ఇలా బాధపడలేక ఇంకా జనాల దగ్గర ఓడొద్దు, యానో తన జీప్ పెట్టుకుని జీప్ మీద నిలబడి మాట్లాడతా మైకులు అనే కాడికి వస్తుందేమో అనిపిస్తుంది వీళ్ళ సిచ్యువేషన్ చూస్తే. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే రేవంత్ రెడ్డి పోతే ఎట్లుంటుందో. రేవంత్ రెడ్డి ఏమో జనాల దగ్గర పోయి ప్రోగ్రాం పెట్టుకోలే. ఆయన ఎంతసేపటికి జీపుల్లో ఇదో ఎవడి మాట్లాడే మాటలేవు, రోడ్ షోలు గవే పెట్టుకున్నాడు. ఇలా జనాల దగ్గర పోతే రేవంత్ రెడ్డి కూడా తెలిసేది.
అసలు రేవంత్ రెడ్డి పోతే నాకు ఒక కాంగ్రెస్ రెడ్డి చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి రోడ్ షో 5,000 మైనస్ అంట, ఒక రోడ్ షోకి 5,000 ఓట్లు మైనస్ అయితే రేవంత్ రెడ్డి కనిపిస్తే అని చెప్తూ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఇవి. ఇక ఆయన రోడ్ షోలు ఉన్నాయి, చూడాలి ఏమవుతుందో. వరంగల్ మొత్తం టౌన్నే మునిగిపోయింది. ఇంకో ఇప్పటికి తేరుకోలే, వరంగల్ హన్మకొండ ఇప్పటికి తేరుకోలే. ఆ మినిస్టర్ ఎక్కడ పోయినరో, ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి ఏడ దోశలు వేస్తున్నాడో, ఏడ బజ్జీలు వేస్తున్నాడో, ఏడ ఏం తింటున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. మనిషి ఏ గల్లీలో ఉన్నాడో అసలు అక్కడ పోయి చూసినోడే లేడు, దిక్కు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం ఎట్లా వైఫల్యం చెందిందో డైరెక్ట్గా ఎవరైతే ఓట్లు వేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకున్నారో వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళకన్నా సమాధానం చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.